తిరింది ఏంటండి? రిసీవింగ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ సార్, కాలు స్లిప్ అయి పడ్డా. నో వరీస్ అండి, నాకు ఇదంతా అలవాటే. అదే కింద పడిపోయే వాళ్ళని అలా పైకి లేపడం. 1 minute. వెల్కమ్ సార్. మీరు తప్పుగా అనుకుంటున్నారేమో. ఇట్స్ ఓకే అండి, నేను పడిపోతుంటే మీరు పట్టుకున్నారు అంతే కదా, దీంట్లో తప్పు పట్టడానికి ఏముంది? అంటే నేను అంటుంది దాని గురించి కాదు. ఏమయ్యా మనోహర్, ముందా దండది. సార్, ఈయన ఎమ్మెల్యే కాదా? కాదు, నువ్వు మాత్రమే అనుకున్నావు. అంటే నేను ఇక్కడికి పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు కదా, మీరందరూ అలర్ట్ గున్నారా లేదా అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. నిన్ను పిచ్చి పట్టిందా లేక మమ్మల్ని పిచ్చాలనుకున్నావా? ఎంత ధైర్యంగా దర్జాగా దండ వేయించుకున్నావు? హలో మిస్, పిచ్చి నాకు కాదు నీకు. గెస్ట్ ఎలా ఉంటాడో తెలీదు, కానీ పొలమంటూ వచ్చేసి దండలేసేసి గెస్టుల దగ్గర మార్కులు కొట్టేస్తారు. ఇదిగో అమ్మాయి రాదా, నీ పేమెంట్ లో సగం కట్టు దండ తెంపినందుకు. హలో, తమరి పేమెంట్ లో కూడా సగం కట్టు, టైము ప్రాపర్టీ బొక్కైనందుకు. ఏమయ్యా, ఎవరైనా ఉన్నారా? మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారు, త్వరగా రండి రిసీవ్ చేసుకోవడానికి. వస్తున్నా. ఏమిటా బొమ్మలా? పదండి. తమ్ముడు, వాళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రారా. ఒరే, అడిగేది నిన్నే, చెప్పు. నాన్న ఆగండి. నాన్న నేను మాట్లాడతాను. ఏంట్రా ఇది?
తమ్ముడు ఎవర్రా వాళ్ళు? ఏం జరిగింది చెప్పరా? నేను అడుగుతున్నాను కదా, నాకు చెప్పు. ఏమైందిరా? అడిగేది నిన్నేరా. ఏమైంది? మన కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించరా? నువ్వెందుకు కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధం? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా నోట్లోంచి ఏం మాట్లాడతాయో నాకు తెలీదు. తమ్ముడు, అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారా? అక్కతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇది నా అక్క. ఎవరికి అక్క? మీ కడుపులో పుట్టింది నేను, చిన్ని. చూసావా ఏం మాట్లాడుతున్నాడో? వీడికే తెలీదు. అసలు ఎవరిదివే నువ్వు? మా ఇంట్లో పడి చేస్తున్నావు. తప్పురా అక్కరా. మేము లేకపోతే నీకు బతికే లేదు. ఎక్కడో వీధిలో అనాథలాగా దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నారే నిన్ను. చూసావా వాడు? మా ఇంట్లో చెత్త బుట్ట నువ్వు ఒకటే. యు ఆర్ డస్ట్బిన్ ఇన్ మై హౌస్. నాకు తెలిసి మీ అమ్మ నీకు ఏదో ఒక రోజు ఏ రోడ్డు మీదనో కనబడుతుంది. అప్పుడు వెళ్ళి అడుగు మీ నాన్న ఎవరు అని. నా కూతురు గాయత్రీదేవి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది ఆడపిల్లల్ని ఆదరించి వాళ్ళని ఒక స్థాయిలో తీర్చిదిద్దాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకే ఈ గాయత్రి ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేశాం. మేడం, గాయత్రి గారు తప్పిపోయి ఇన్నాళ్ళయింది. ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉండి కూడా ఆమెను కనుక్కోలేకపోవడానికి కారణం ఏంటండి? మా నాన్నని పట్టుకొని మీ నాన్న అనకు, తప్పవుతుంది. దశరథుడంతటి వాడికే పుత్రశోకం తప్పలేదు. మేమెంత మనకి ఎంతో ఉన్నా మన విధిలో ఇది జరగాలి అని రాసుంటే ఎవ్వరైనా తల వంచక తప్పదు. మహామహులకే తప్పలేదు.